హలో అండి, ఎలా ఉన్నారు? నా పేరు ఉషా. వెల్కమ్ టు రెయిన్బో స్టెప్స్. ఈరోజు మనము ఏబీసీ రీడింగ్ అండ్ రైటింగ్ బుక్ చూద్దాము. ఈ పార్ట్లో నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎల్కేజీ ఈవీఎస్ బుక్ చూపించాను. ఇప్పుడు ఏబీసీ రైటింగ్ అండ్ రీడింగ్ పార్ట్ చూద్దామండి. ఇదేమో రీడింగ్ పార్ట్ బుక్. ఇందులో మనకి ఎల్కేజీలో క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఫస్ట్ ఇది రీడింగ్ పార్ట్ ఉంటుంది. ఇందులో ఏ ఫర్ ఏరోప్లేన్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాక్స్, లైక్ దట్ అనమాట. మనం ఇది చెప్పేటప్పుడే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని ఇంట్రడ్యూస్ చేయాలి. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఫర్ ఏరోప్లేన్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాక్స్, అలా అన్నీ ఉంటాయండి A to Z వరకు. ఇవి ఓరల్ పార్ట్ అనమాట. జస్ట్ రీడింగ్ చేయించాలి మనము. ఇవి లేకపోయినా మీ దగ్గర ఫ్లాష్ కార్డ్స్ ఉన్నా కూడా చెప్పించవచ్చండి రికగ్నైజేషన్ చేయడానికి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్లాష్ కార్డ్స్. చాలా ఈజీ అండి. ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి జస్ట్ కలర్ స్కెచ్ పెన్ బార్డర్ ఇచ్చి మీరు రాయొచ్చు. ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, లైక్ క్యాపిటల్ లెటర్స్ టు స్మాల్ లెటర్స్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం రీడింగ్ పార్ట్ బుక్. దీని తర్వాత ఇక్కడ ఓవల్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఓవల్స్ ఏంటంటే AEIOU అనమాట. 5 ఓవల్స్. కాన్సనెంట్స్ వచ్చేసి 21 కాన్సనెంట్స్, 5 ఓవల్స్ ఉంటాయి. టోటల్ లెటర్స్ వచ్చేసి ఆల్ఫాబెట్స్లో 26 ఉంటాయి కదా, అవి చెప్తారు మనకి. ఇక్కడ ఎల్కేజీలో అవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ A to Z ఇచ్చారు. ఇందులో ఏంటంటే ఓవల్స్ మటుకు మనకి హైలైట్ చేశారు చూడండి, రెడ్ పెన్ తోటి. అలా మీరు వైట్ పేపర్లో రాసి కూడా చెప్పచ్చు వాళ్ళకి ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్. దాని తర్వాత ఇక్కడ సౌండ్ ఇంట్రడ్యూస్ చేశారండి, ఓవల్ సౌండ్. ఇక్కడ వచ్చేసి సౌండ్ ఆఫ్ ఓవల్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి సౌండ్ ఆఫ్ ఓవల్ ఏ అనమాట. క యాట్, క్యాట్. ఏ సౌండ్ వచ్చేసి యా, ఓకేనా. దాంతో వచ్చే వర్డ్స్ ఇక్కడ చెప్పారు. క యాట్, మ యాట్, బ యాగ్, క యాప్. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈచ్ అండ్ యాడ్, ప యాడ్, 2 లెటర్ వర్డ్స్ అనమాట. యాతో వచ్చే 2 లెటర్ వర్డ్స్. యాడ్, యాగ్, గ యాగ్, యాప్, గ యాప్. అలా ఫోనిక్తో వచ్చే యాతో వచ్చే వర్డ్స్ అన్ని చెప్పించాలండి, 3 లెటర్స్ వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోనిక్ ఈ ఇంట్రడ్యూస్ చేశారండి. సౌండ్ ఆఫ్ ఈ సౌండ్ వచ్చి ఎ. ఎ అంటే ఏంటంటే ఎగ్ ఇలా విరగొట్టినప్పుడు వస్తుంది చూడండి, ఎ అన్న సౌండ్. అలా అని చెప్పాలి వాళ్ళకి గుర్తుగా. న ఎట్, నెట్ అనమాట. బ ఎడ్, బెడ్. అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ 3 లెటర్ వర్డ్స్ చదివిపించాలి మనము. దాని తర్వాత ఐ ఇంట్రడ్యూస్ చేశారండి. ఐ ఫోనిక్, సౌండ్ ఆఫ్ ఐ అనమాట. ప ఇట్, ఐ సౌండ్ వచ్చి ఇ అని వస్తుందండి. ప ఇట్, ల ఇడ్, లిడ్, హ ఇట్, హిట్, అలా అనమాట. ఫస్ట్ మీరు ఏంటంటే ఆల్ఫాబెట్స్ చెప్పేటప్పుడే ఫోనిక్ సౌండ్తో నేర్పించాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి 3 లెటర్ వర్డ్స్ అనేది సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓ ఇంట్రడ్యూస్ చేశారు. సౌండ్ ఆఫ్ ఓవెల్ ఓ అనమాట. ఓ సౌండ్ వచ్చి ఆ. ప ఆట్, పాట్, డ ఆగ్, డాగ్. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ 3 లెటర్ వర్డ్స్ ఇచ్చారండి ఓ మీద వచ్చేవి. దాని తర్వాత యూ ఇంట్రడ్యూస్ చేశారండి. యూ సౌండ్ వచ్చేసి ఆ అని వస్తుంది. బ అస్, బస్, బ అన్, బన్, జ అగ్, జగ్, అలా అనమాట. మళ్ళీ ఇక్కడ 3 లెటర్ వర్డ్స్ యూజ్ చేశారు, యూతో వచ్చింది. దీని తర్వాత రైమింగ్ వర్డ్స్ ఇచ్చారండి. రైమింగ్ వర్డ్స్ ఏంటంటే లాస్ట్ 2 or 3, ఇప్పుడు 3 లెటర్స్లో లాస్ట్ 2 వచ్చేసి క్వైట్ సిమిలర్ సౌండ్ వస్తుంది అనమాట. దాన్ని రైమింగ్ వర్డ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్. ఏటి అన్న సౌండ్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఫ యాట్, క యాట్. ఇలా లాస్ట్ లెటర్స్ మ్యాచింగ్ అయ్యేదాన్ని రైమింగ్ వర్డ్స్ అంటారనమాట. ర్యాట్, మ్యాట్, బాయ్, టాయ్, గన్, సన్, డాట్, కాట్, పాట్, హాట్, లైక్ దట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ మనకి ఏంటంటే
ఏ అండ్ యాన్ అనమాట. ఈ ఏ అండ్ యాన్లో మనకి ఎలా చెప్పాలంటే వాళ్ళకి ఏ ఏమో కాన్సోనెంట్స్ ముందు వస్తుంది, యాన్ వచ్చేసి ఓవెల్స్ ముందు వస్తుంది అనమాట. ఇవి కొన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చారు వాళ్ళు. యాన్ ఓవెల్, ఓ వచ్చేసి ఓవెల్ కాబట్టి యాన్ వస్తుంది. ఇక్కడ ఏ వ్యాన్, ఏ వి వచ్చి కాన్సోనెంట్ కాబట్టి ఏ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇన్ అండి, ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతో వచ్చే సెంటెన్స్ అనమాట. వాటర్ ఇన్ ఏ గ్లాస్, లోపల ఉంటుంది, వాటర్ లోపల ఉంటుంది. ఇన్ అంటే లో అని వస్తుంది, లోపల. ఐస్ క్రీమ్ ఇన్ ఏ కోన్, ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్, లోపల ఉంది, ఫ్రూట్స్ బాస్కెట్ లోపల ఉంది, వాటర్ గ్లాస్ లోపల ఉంది, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆన్ ఏంటంటే పైన ఉండేదాన్ని. ఏ కప్ ఈజ్ ఆన్ ఏ టేబుల్, ఈ కప్పు టేబుల్ పైన ఉంది. ఏ ప్యారెట్ ఈజ్ ఆన్ ఏ ట్రీ, ప్యారెట్ ట్రీ పైన ఉంది, అలా అనమాట. నెక్స్ట్ అండర్, అండర్ ఏంటంటే ఏదైనా ఇది సర్ఫేస్ కింద ఉన్నదాన్ని అండర్ అని చెప్తారండి. ఏ ర్యాట్ ఈజ్ అండర్ ఏ టేబుల్, ఏ మ్యాన్ ఈజ్ అండర్ ఏ ట్రీ. నెక్స్ట్ వచ్చేసి బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ చెప్పారండి. ద బాయ్ ఈజ్ సిట్టింగ్ బిహైండ్ ద గర్ల్, బిహైండ్ అంటే వెనుక ఉండడము, ఓకేనా. ఈ అబ్బాయి ఈ అమ్మాయి వెనుక కూర్చున్నాడు. ద గర్ల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాయ్, ఈ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు కూర్చోవడం అనమాట. ఈ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయి ముందు కూర్చుంది, దీన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్తారు. నెక్స్ట్ వన్ వచ్చి ద క్యాట్ ఈజ్ బిహైండ్ ద ర్యాట్, ఈ ర్యాట్ వెనుక క్యాట్ ఉందండి. ద ర్యాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యాట్, ఈ ర్యాట్ వచ్చేసి ఈ క్యాట్ ముందు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నియర్ అండ్ ఫార్ అండి. దగ్గరగా ఉండేదాన్ని నియర్, దూరంగా ఉండేదాన్ని ఫార్, అదే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆ కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ దిస్ అండ్ దట్ అనమాట. దిస్ అనేది ఏంటంటే దగ్గర ఉండేదానికి దిస్ అని యూజ్ చేస్తాము. దట్ ఈజ్ అనేది ఏంటంటే దూరంగా ఉండేదాన్ని దట్ అని యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ఎ లయన్, ఇక్కడ చూడండి ఇక్కడ దూరంగా ఉంది. దట్ ఈజ్ ఎ ఫాక్స్, ఇలా దూరంగా ఉండే వాటిని దట్ అంటూ మెన్షన్ చేస్తాము. దగ్గరగా ఉండేదాన్ని దిస్ అని చెప్పి చెప్తామన్నమాట. నెక్స్ట్ ఈజ్ గురించి చెప్పారు ఇక్కడ. ద బర్డ్ ఈజ్ స్మాల్, ద కప్ ఈజ్ ఫుల్. ఏదైనా ఒక థింగ్ ఉంటే దాన్ని ఈజ్ అని యూజ్ చేస్తారండి. మోర్ దెన్ ఒకటి ఉందనుకోండి దాన్ని ఆర్ అని చెప్పి లేటర్ ఆన్ వస్తుంది, అది చెప్తాను మీకు. ఒక్క థింగ్ ఉన్నదాన్ని ఈజ్ అన్న దాంతో సంభాషిస్తారనమాట ఇక్కడ చెప్పిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అండి. ఆర్ ఏంటంటే మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని ఆర్ అని చెప్తారనమాట మధ్యలో. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, ద చిల్డ్రన్ ఈజ్ ప్లేయింగ్ అనకూడదండి. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ వన్ మంది ఉన్నారనమాట. ఇక్కడ చూడండి దీస్ ఆర్ కప్స్, దీస్ ఈజ్ కప్స్ అనకూడదు, దీస్ ఆర్ కప్స్. ఇక్కడ మోర్ దెన్ వన్ ఉంది కాబట్టి ఆర్ యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ అండి. ఎండ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇద్దరిని కలిపి చెప్పేదాన్ని, రెండు థింగ్స్ కలిపి చెప్పే మధ్యలో ఎండ్ అనేది యూజ్ చేస్తాము. ఏ బాయ్ అండ్ ఏ గర్ల్, ఏ పెయింట్ అండ్ ఏ బ్రష్, ఇలా రెండు థింగ్స్ కానీ రెండు మనుషులు కానీ కలిపి కలపాలి మధ్యలో దాన్ని ఎండ్, ఇలా రెండు థింగ్స్ కలిపి చెప్పేదాన్ని ఎండ్ అని యూజ్ చేస్తామండి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి సింగులర్ అండ్ ప్లూరల్ అనమాట. సింగులర్ అంటే ఏంటంటే ఒక్కదాన్ని ఉండేదాన్ని సింగులర్ అంటారండి. మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని ప్లూరల్ అంటారనమాట. ఇంకొకటి వచ్చేసి ఆపోజిట్స్ అనమాట. ఆపోజిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి టాల్, షార్ట్, హాట్, కోల్డ్, ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి మనకి ఇలా. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబింగ్ వర్డ్స్ అండి. డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పిల్లో ఉంది, ఏ సాఫ్ట్ పిల్లో, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అది ఎలా ఉంది. ఏ హెవీ బ్యాగ్, ఏ కోల్డ్ ఐస్ క్రీమ్. దీని తర్వాత వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయండి, ఇంట్రడ్యూస్ అవుతుంది ఎల్కేజీలో. ఇక్కడ ఏంటంటే ఈజ్ దిస్ ఏ మ్యాంగో, ఎస్ ఇట్ ఈజ్ ఏ మ్యాంగో. ఈజ్ దిస్ ఏ బ్యాగ్, నో ఇట్ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ ఏ బాల్. అలా అండి. ఇది మనకి ఏబీసీ రీడింగ్ బుక్ అండి. నేను ఇప్పుడు రైటింగ్ బుక్ చూపిస్తాను ఎల్కేజీది.
ఇది వచ్చి రైటింగ్ బుక్ అండి. ఫస్ట్ ఏంటంటే ట్రేస్ ద లైన్స్ అనమాట. ఇప్పుడు మనకి నర్సరీలో ఇంట్రడ్యూస్ చేసినట్టే ఎల్కేజీలో కూడా స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లెఫ్ట్ రైట్ స్లాంటింగ్ లైన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఎల్కేజీ వాళ్ళ నర్సరీ వాళ్ళ చదవకపోయినా ఏంటంటే ఎల్కేజీలో ఇవి స్టార్టింగ్ నుంచి నేర్పిస్తారు వాళ్ళకి హ్యాండ్ గ్రిప్ రావడానికి. నెక్స్ట్ జిగ్జాగ్ లైన్స్ ఇలా అనమాట. స్లాంటింగ్ లైన్ జిగ్జాగ్ది, మళ్ళీ ఇలా కర్వీ లైన్స్. ఈ కర్వీ లైన్స్ మీద రాయడం వల్ల ఫస్ట్ ఏంటంటే మనము వాళ్ళ హ్యాండ్ గ్రిప్ అనేది డెవలప్ అవుతుందండి. దాని తర్వాతనే ఏబిసిడీస్ రాయిపిస్తారు. ఇక్కడంటే అప్వర్డ్ కర్వ్, డౌన్వర్డ్ కర్వ్, ఇక్కడ లెఫ్ట్ రైట్ సి కర్వ్, ఇవన్నీ మనం నర్సరీలో కూడా చూసామండి. యూ కర్వ్, డౌన్వర్డ్స్ యూ కర్వ్, మళ్ళీ ఇది అంతా జిగ్జాగ్ లైన్స్ అనమాట, జిగ్జాగ్ కర్వ్స్ అనమాట అండి. ఈ కర్వ్స్ అన్నీ నేర్చుకున్నారంటే వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటారండి ఈ గ్రిప్ మీద. అప్పటికి రాకపోయినా ఎండ్ ఆఫ్ ది సెషన్లో వస్తుందండి కంపల్సరీ. ఇదేంటంటే మనకి ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత అవన్నీ తర్వాత అప్పుడు రైటింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అనమాట. ఇక్కడ ఏ క్యాపిటల్ ఏ, ఇక్కడ స్మాల్ ఏ ఉంటుంది. ఫస్ట్ కొంచెం ట్రేసింగ్ ఇస్తారు, దాని తర్వాత వాళ్ళంతటి వాళ్ళే రాయాలన్నమాట. ఇది మా పాప ఎల్కేజీ బుక్ అండి. తనకి నేను కొన్ని డాట్స్ పెట్టాను, కొంచెం స్టార్టింగ్లో రాయలేకపోయింది, డాట్స్ పెట్టాను. ఇక్కడ ఇలా రాయిపించి డాట్స్ పెట్టి మళ్ళీ పైన కూడా ప్రాక్టీస్ చేయించానండి. ఇది ఒక్కటే బుక్ కాదు, నేను సపరేట్ బుక్ కూడా తీసుకున్నాను, అందులో కూడా ప్రాక్టీస్ చేయించాను మా పాపకి. అప్పుడు ఇంప్రూవ్ అయింది బాగా. ఇక్కడ వచ్చి క్యాపిటల్ బి, స్మాల్ బి, ఇక్కడ వాళ్ళకి ఏంటంటే సీక్వెన్స్లో చెప్తారండి. ఇది మళ్ళీ నేను ఒక వీడియో తీస్తాను నేను మీకు, ఎలా సీక్వెన్స్లో రాయిపించాలి, అదే సీక్వెన్స్లో నేర్పించాలండి. ఎందుకంటే లేటర్ ఆన్ వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఆ రైటింగ్ ఫాస్ట్ ఉంటుందండి. ఆ సీక్వెన్స్లో లేదు, ఎలా పడితే అలా రాశారనుకోండి రైటింగ్ అనేది స్లో ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా ఉండదు. ఇక్కడ అందుకనే మనం ప్రతి ఏ బుక్ తీసుకున్నా మనకి ఇక్కడ సీక్వెన్స్ ఆర్డర్లో ఎలా చెప్పాలి అనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ బుక్స్ లేకపోయినా ఏం పర్లేదండి. జస్ట్ నేను 3 బుక్స్ చూపిస్తాను, నోట్బుక్స్. ఆ బుక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. అందులో మీరు ప్రాక్టీస్ ఇవ్వడానికి మీరు అందులో రాసి ఇచ్చేసారంటే ఇలా లైన్స్ కొట్టేసి వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు. ఈ బుక్స్ లేవని అసలు బాధపడొద్దండి ఎవరును. స్కూల్లో చేర్పించలేకపోతున్నామని కూడా ఏం బాధపడొద్దండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. అందుకనే నేను ఈ బుక్స్ మీకు చూపిస్తున్నాను. ఈ బుక్స్ చూపిస్తే మీకు ఏంటంటే ఈ వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట, ఏమేమి నేర్పించాలి ఎల్కేజీ లెవెల్లో అనేది సిలబస్. దాన్ని బట్టి మీరు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయించుకోవచ్చు పిల్లల్ని. నేను తర్వాత మీకు వర్క్షీట్స్ కూడా చూపిస్తాను. దీని తర్వాత మ్యాథ్స్ ఫస్ట్ సిలబస్ చూపించాక వర్క్షీట్స్ చూపిస్తానండి. నేను అన్ని వర్క్షీట్స్ చూపిస్తాను, నా దగ్గర ఉన్న వర్క్షీట్స్ అన్నీ. దాన్ని బట్టి మీకు కూడా ఐడియా వస్తుంది ఏ వర్క్షీట్స్ ఇంట్లో మీరు ఎలా ఇవ్వచ్చు అని చెప్పేసేసి. ఓకేనా, ఇదండి బుక్. మొత్తం జెడ్ వరకు ఉంటుంది, క్యాపిటల్ టు స్మాల్ జెడ్ వరకు. ఇది లాస్ట్లో ప్రాక్టీస్కి ఇచ్చారు. ఇదంతా ఇయర్ మొత్తం సిలబస్ అండి. మీరు పిల్లలు స్లోగా ఉన్నా కూడా కంగారు పడద్దు, ఎందుకంటే ఇది ఇయర్ మొత్తం సిలబస్ అనమాట. వాళ్ళు 1 ఇయర్ చదవాల్సిన సిలబస్. అందుకనే మీరు ఏంటంటే వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఒకవేళ ఈరోజు రాయలేకపోతున్నారు అంటే వదిలేసేయండి, ఎక్కువ ఫోర్స్ చేయదు. నేను ఇంకొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మీకు ఏంటంటే గ్రాస్ మోటార్స్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి, దాన్ని బట్టి కూడా వాళ్ళకి గ్రిప్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ ఆల్.